अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుశ్రామః. నిన్న ఉచ్ఛేదుదాత్తః అనే స్వర ప్రకరణంలో ఉచ్ఛేదుదాత్తః అంటే ఉచ్చస్వరంతో ఊర్ధ్వ భాగంతో పలికేటువంటి అక్షరం ఉదాత్తం అని చెప్పుకున్నాము. తో దానికి ఉదాహరణలో ఔపగవః అనే రూపసిద్ధి చూసాము. ఔపగహలో స్వరసిద్ధి ఏముంటంటే అంతోదాత్తం అని చూసాం. అంతిమంలో ఉదాత్తం అనేది ఉంది. అంతిమంలో ఉదాత్తం ఉన్నప్పుడు మిగిలిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుదాత్తాలు అయ్యాయి, అవి చూసాము. ఇప్పుడు అందులోనే ఇంకా కొన్ని రూపాలు ఉన్నాయి. ఏ, తే, కే అనే సర్వనామ శబ్దాలు ఉన్నాయి. వాటి యొక్క రూపం ఎలా అనేది ఇప్పుడు చూద్దామండి. అందులో వాటిలో స్వరం ఏంటి అనేది కూడా దాన్ని మనం ఐడెంటిఫై చేద్దాము. కాబట్టి చూడండి, స్లైడ్ మీద చూడండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ పరిశిష్టంలో రూపం ఉంది. ఇక్కడ ఆ రూపసిద్ధి ఎలా ముందు ఏ, తే, కే ఈ శబ్దాలు ఎలా తయారు, సర్వనామ శబ్దాలు, అది ముందు చూద్దామండి మనం. ఏ అంటే ఎవరైతే అంటే బహువచనంలో ఉంది. యహ యౌ ఏ. ఏ శబ్దం ఎలా తయారైంది, అందులో స్వరం ఎలా ఏ విధంగా ఉంటుంది మనం చూద్దామండి. ఇప్పుడు ఒక ఏ శబ్దం తెలుసుకున్నామంటే ఏ, తే, కే ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా నేను చెప్పాను, ఉచ్ఛేద ఉదాత్త అంటే భిన్న భిన్న స్థానాల్లోంచి వర్ణాలు ఏవైతే ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతాయో అందులో ఊర్ధ్వ భాగం నుంచి ఉచ్చరించేటి వర్ణాన్ని ఉదాత్తం అంటాము అని చెప్పాం. ఒక మాటలో ఉచ్ఛేద ఉదాత్త సూత్రంలో స్పష్టంగా ఉంది. ఉచ్చస్వరంతో పలికినటువంటి వర్ణం ఏదైతే ఉందని ఉదాత్తం అంటాము అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ ఉదాహరణ చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది నీట్గా. రెండో ఉదాహరణ వచ్చేసి ఏ శబ్దం అండి. ఏ శబ్దము ఏ. యహ యౌ ఏ. యహ ప్రథమ విభక్తి ఏకవచనం, యహ యౌ ప్రథమ విభక్తి ద్వివచనం, యహ యౌ ఏ ఇది ప్రథమ విభక్తి బహువచనం. బహువచన రూపం ఎలా తయారైంది, ఇందులో స్వరం ఎలా గుర్తించాలి ఇది చూద్దామండి. సో యహ ఏ శబ్దం తయారు చేయాలంటే దీంట్లో మూల ప్రాతిపదికం వచ్చి యత్ శబ్దం అండి. యత్ సర్వనామ శబ్దం. యత్ అనే సర్వనామ శబ్దం. ఓకేనా. యత్ అనే సర్వనామ శబ్దం తీసుకున్నాము. ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, అందరు గమనించండి. యత్, ఆ యత్ ఎద్దుగా మారి యద్ అంటాం దాన్ని. యద్ సర్వనామ శబ్దం తీసుకున్నాము. ఆ యద్కి ఇది సర్వనామ శబ్దం, సర్వాధిగణంలో ఉందన్నమాట. అందుకే సర్వనామ శబ్దం అంటున్నాం. మొత్తానికి శబ్దం ఇది, ఇంకా ప్రాతిపదికం కాదు, శబ్దం. ఈ యద్ అనే శబ్దానికి అర్థవధ ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవధ ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ఈ యద్ అనే శబ్దానికి, సర్వనామ శబ్దానికి ప్రాతిపదికం అని పేరు పెట్టాం. యద్ అనే శబ్దానికి అనేక సూచన యద్ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని ప్రాతిపదికం పేరు పెట్టాం. ఎందుకంటే యద్ అనేది అర్థవంతమైన శబ్దం. అర్థవంతమైన శబ్దాలకు ఈ సూత్రము ప్రాతిపదికం అని పేరు పెట్టేస్తుంది. ఓకే, సరే, ప్రాతిపదికం అని పేరు పెట్టాం. ప్రాతిపదికం అని పేరు పెట్టడం వల్ల ఏం లాభం వచ్చింది? అంటే పిషోంతోదాత్త. ఇది ఒక పిట్ సూత్రం అని చెప్పే విధంగా అష్టాదశ సూత్రాలు ఉన్నాయి. మహర్షి
కాత్యాయన సూత్రాలు ఉన్నాయి. అలాగే ఇవి ఉనాది సూత్రాలు ఉన్నాయి, ధాతు పాఠం ఉంది. అలాగే ఒక చిన్న సూత్ర పాఠము పిట్ సూత్రం అంటామండి. ఏం సూత్రము? పక్కన బ్రాకెట్ పిట్ సూత్రాలని. అంటే కొన్ని ఇవి అష్టాధ్యాయులో ఉండే సూత్రాలు కాకుండా, వార్తికాలు కాకుండా, ఉనాదిలో ఉండే సూత్రాలు కాకుండా భిన్నమైన సూత్రాలు అన్నమాట. వీటిని స్వర ప్రకంలో ఇంకా వేరే చోట రూపసిద్ధులు కూడా ఉపయోగపడతాయి. ఇక్కడ పిషోంతో దాత్త స్వర ప్రకంలో ఉపయోగిస్తాను. పిషోంతో అంటే పిట్ సూత్రంలో పిట్ సూత్రం అనేది కొన్ని చిన్న సూత్ర గ్రంథం ఉందండి. ఆ గ్రంథంలో ఈ సూత్రం ఇవ్వబడింది. ఇది మొట్టమొదటి సూత్రం. పిషోంతో దాత్త. అక్కడ పిషాది ధాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతోదాత్తం అవుతాయి అని చెప్పినాడు. కాబట్టి పిషోంతో దాత్త మహోదయ, ఇవి కూడా మన వీణ ప్రకరణమేనా? మన యొక్క అంటే మన ఈ అష్టాధ్యాయ ఈ 4,000 సూత్రాలు ఇచ్చిన వారి పాణి యొక్క ప్రకరణంలోనే వస్తుందా? ఇది పాణ్య ప్రకరణలో వస్తుంది. పాణి సూత్రాలు పిట్ సూత్రం భిన్నంగా రాశారండి. పాణ్యకృతమే భిన్నంగా రాశారన్నమాట. పాణ్యవే ఇవి కొన్ని మహాభాష్యంలోంచి భిన్న భిన్న గ్రంథాల్లోంచి 3 వాక్యాలు బయట తీసి ఇక్కడ చెప్పారన్నమాట. దానికి సంబంధించినది భిన్నమైనది కాదు. పాణ్యకృతమైనటువంటి పిషోంతో దాత అనేది ఇది పిషంత్ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎది శబ్దం ఉందంట, అది అంతోదాత్త అని చెప్పిందన్నమాట. ఏం చెప్పింది? అంతోదాత. పిషోంతో దాత. పిష అనేటివి అవి అంతంలో ఉన్నటువంటి ప్రాతిపదిక అంతంలో ఉదాత్తం అవుతాయి. అంటే ప్రాతిపదికానికి అంతిమంలో ఏ వర్ణాలు అయితే ఉన్నాయో అవి ఉదాత్తం అవుతాయని చెప్పింది. సో అది అంతోదాత్తం, ఉదాత్తం అవుతాయని చెప్పింది. అంటే ప్రాథమిక ఏదైతే ఉందో అంతిమ ఉదాత్తం అవుతుందని చెప్పింది. ఈ సూత్రం వచ్చి అంతోదాత్తం చేయగానే పిషోంత ఉదాత్తవతి. పిష్కి అంతిమంలో ఉండే దాతులు ఏవైతే ఉన్నాయో ఉదాత్తం అవుతాయని చెప్పిందన్నమాట. సరే, ఉదాత్తం చెప్పగానే ఉదాత్తం అంటే ఏమిటి అన్నప్పుడు మన ప్రకృత సూత్రం వచ్చి చెప్తున్నమాట. ఉచ్చేది ఉదాత్త, పోయి ఉచ్చస్వరంతో పలికేటువంటి వాళ్ళని ఉదాత్తం అంటాము అని చెప్పి ఈ సూత్రం చెప్పిందన్నమాట. అందుకే అంటే ఇది ప్రాతిపదికంలో పెడుతుందండి. ప్రాతిపదికంలో పిషోంతో దాత్త ఇది ఎదనిది పిట్ సూత్ర గ్రంథంలో ఉందన్నమాట. చిన్న గ్రంథావళిలో ఉందన్నమాట. దానికి ఆ ప్రాతిపదికానికి అంతః ఉదాత్తో భవతి. ప్రాతిపదికంలో ఉండే అంతిమ దానికి ఉదాత్తం అవుతుంది. ఇప్పుడు ప్రాతిపదికం ఏంటి? ఇక్కడ ఎదనే ప్రాతిపదికం పేరు పెట్టగానే ఈ సూత్రం వచ్చేసి ప్రాతిపదికానికి అంతిమంలో నేను ఉదాత్తం చేస్తాను అని చెప్పింది. ఏం చేస్తాను? ప్రాతిపదికానికి అంతిమంలో ఏముంది? ఇక్కడ ప్రాతిపదికానికి అంతిమంలో ఏ వర్ణం ఉంది? ప్రాతిపదికానికి అంతిమంలో దానికి ఉదాత్తం అవుతుంది. కరెక్టేనా? అవదుగా మహోదయ, అచ్చు కాదు కదా అది. అచ్చు కాదు, అది గమనించాలి. ఎందుకంటే అంతిమంలో ఉన్న అంతిమ ఉదాత్తం అంటే అచ్చులకే వర్తిస్తున్నాడు. అంతిమంలో అచ్చు లేదు. అయినా అచ్చు ఏదైతే ఉందో దానికి పెట్టుకుంటాం. అంటే యాలో ఆ ఉంది కదా, యాలో ఉండే ఆకే ఉదాత్తం అయిపోయింది. ఎందుకంటే ఈ ఉదాత్త ధర్మం అనేది ఉదాత్త ధర్మము, అనుదాత్త ధర్మము, స్వరిత ధర్మం అనేది అచ్చులకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఎద్దులో ఉండే అనే ప్రాతిపదిక ఉండే యాలో ఉండే ఆకి ఉదాత్తం పేరు పెట్టాం. ఎవరు పెట్టింది? పిషోంతో దాత. పిష అంతః ఉదాత్తో బలి. అంత ఉదాత్తం అవుతుంది చెప్పి ఈ సూత్రం చెప్పిందన్నమాట. ఓకేనా? సరే, అంత ఉదాత్తం అవుతుంది చెప్పగానే ఉదాత్తం అంటే చెప్పడం కోసమే ఉచ్చేది ఉదాత్త అనే ప్రకృత సూత్రం, అంటే మనం చెప్పుకోబోయే సూత్రం వచ్చి ఉచ్చ స్వరంతో పలికేటువంటి వాళ్ళని ఉదాత్తం అంటామని చెప్పి ఈ సూత్రం చెప్పిందా. అంటే ఆ సూత్రం చెప్పిన తర్వాత ఇక్కడ యాలో ఉండే ఆకి మనం ఉదాత్తం చేసాం. ఉదాత్తం అయిపోయిన తర్వాత ఉదాత్తానికి చిహ్నమే ఉండదు, మనం గుర్తు పెట్టుకుంటామంట. ఉదాత్తానికి ఏ చిహ్నం ఉండదు, దానికి మనం ఐడెంటిఫై చేసుకోవడం కూడా క్రాస్ గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? అది గుర్తు పెట్టుకుని యాలో ఉండే ఆ ఉదాత్తం అయిపోయింది. సరే,
దీనికి ప్రాతిపదికం కూడా పేరు ఉంది కదా, ప్రాతిపదికం పేరు ఉంది కాబట్టి మళ్ళీ జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. ఈ అధికారానికి వెళ్ళిపోయి స్వౌజసమౌ చష్టాభ్యాంబిస్ జ్ఞేభ్యాంబ్యస్ గసిభ్యాంబ్యస్ గస్ ఓసాం గ్యోసు ప్రకారంగా ఇక్కడ బహువచనం రూపం కాబట్టి ప్రథమా విభక్తి బహువచనే జస్ ప్రత్యయ భవతి. జస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇక్కడ యద్ అనే ప్రాతిపదికానికి పక్కలో జస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. బహువచనంలో సు ఔ జస్, సు ఏకవచనము, ఔ ద్వివచనము, జస్ బహువచనం. సో జస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఓకేనా? సో జస్ ప్రత్యయం రాగానే అనుదాత్తౌ సుప్పితౌ ఏం చెప్పిందండి? అనుదాత్తౌ సుప్పితౌ ఈ సూత్రం వచ్చింది. జస్ ప్రత్యయం రాగానే అనుదాత్తౌ సుప్పితౌ. సుప్పు పిత్తులు ఏవైతే ఉన్నాయో, సుప్పులు వచ్చినా ఎక్కడైతే పకానికి ఇట్టయినా అటువంటి ప్రత్యయాలకు అనుదాత్తాలు అవుతాయి అని చెప్పింది. ఏం చెప్పిందండి? సుప్పు వచ్చినా, సుప్పు అంటే ఏమిటి? సు ఔ జస్ ప్రత్యయాలు 21 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా ఏమవుతాయంట? అది అనుదాత్తం అవుతుంది. ఏంటంటే టిప్ ప్రత్యయాలు వచ్చిన టిప్పు, సిప్పు, మిప్పు అంటే ఏ ప్రత్యయంలో అయితే పకారానికి ఇత్తి చేశామో అటువంటి ప్రత్యయం వచ్చినా కూడా అది కూడా అనుదాత్తం అవుతుంది. ఏం చెప్పామండి? చేస్తే ఏం చెప్పాను? సుప్పులై ఉండాలి, లేదంటే పిత్తులై ఉండాలి. పిత్ అంటే ఏ ప్రత్యయంతో పకారానికి చేసాం అటువంటి పిత్తే ఉండాలి. ఇప్పుడు తిప్పులో పకారం ఉంది, సిప్పులో పకారం ఉంది, మిప్పులో పకారం ఉంది, మిగిలిన చోట ఎక్కడ లేదు అనమాట. అంటే ఈ 3 ప్రత్యయాలు వచ్చినా కూడా దానికి కూడా ఈ సూత్రం అనుదాత్తం చేస్తుంది. ఈ సూత్రం యొక్క దాయత్వం తెలిసిందా? సుప్పు 21 ప్రత్యయాల నుంచి ఏ ప్రత్యయం వచ్చినా, పిత్ ప్రత్యయాల్లో అంటే ఏ ప్రత్యయంలో అయితే పకారానికి చేసా ఆ ప్రత్యయం వచ్చినా ఇది చేస్తుంది, దానికి అనుదాత్తం చేస్తుంది. ఆ ప్రత్యయం చేస్తుంది, అనుదాత్తం చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏముంది? మనకు జస్ ప్రత్యయం ఉంది. చూడండి ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది చూడు. అనుదాత్తౌ సుప్పితౌ. చూడండి, అనుదాత్తౌ సుప్పితౌ అంటే అనుదాత్తాలు అవుతాయి. ఏవి? సుప్రత్యయం కానీ పిత్ ప్రత్యయాలు కానీ. ఇక్కడ చూడండి, సుప్పితౌ స్లైడ్ మీద చూసుకోండి. సుప్పు పితౌ అనుదాత్తౌ భవతః. సుప్పు పితౌ అంటే సుప్పులు పిత్తులు అనుదాత్తాలు అవుతాయి. పిత్తు లేకుండా తిప్పు ప్రత్యయంలో ఉంది, సిప్పు ప్రత్యయంలో ఉంది, మిప్పు ప్రత్యయంలో. ఆ 3 ప్రత్యయాలకు ఇంకా సుప్పులు అంటే 21 ప్రత్యయాలకు అంటే ఏది వచ్చినా కూడా సుప్పితో అనుదాత్తౌ భవతావే అనుదాత్తాలు అవుతాయి. పూర్వేణ ఉదాత్తే ప్రాప్తే అనుదాత్తో విధీయతే. ఇది అక్కడ పూర్వంలో సూత్రానికి అపవాద సూత్రం అంట. సరే, మొత్తానికి ఎప్పుడైనా ఈ సూత్రం చేస్తుంది, సుప్పు ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా, పిత్ ప్రత్యయాలు ఎప్పుడు వచ్చినా ఇది వెంటనే అనుదాత్తం చేసేస్తుంది. ఇక్కడ ఏముంది? మనకు సుప్పు ఉంది, జస్ ప్రత్యయం ఉందండి. జస్ ఉంది కదా, ఆ జస్ కి అనుదాత్తం చేస్తాం. సో జస్సులు అనుదాత్తం అంటే అనుదాత్తం గుణం ఎదుకు వస్తుంది? అచ్చులకే వర్తిస్తుంది. జస్ లో సకారం ఏం? సకారంలో ఉండే జస్ లో జకారంలో ఉండే అకారానికి అనుదాత్తం చేసుకుంటామండి. జస్ లో ఉండే అకారానికి అనుదాత్తం చేస్తాం. ఓకేనా? అది అనుదాత్తం అయిపోయింది. ఇంకోటి జస్ కి అనుబంధం కూడా చేసేయండి. మళ్ళీ పరిశిష్టం పెట్టు, జస్ లో ఉండే జస్ ప్రత్యేక అనుబంధం లోపం చేస్తే, జస్ లో ఉండే ప్రత్యయాన్ని అనుబంధం లోపం చేస్తే ఏమవుతుందండి? లషక్వ తదితే లాషాకు కవర్గం లాషాకు వస్తుందా? జస్ కి అనుబంధం లోపం అవుతుంది చుట్టూ చవర్గం కదా. చుట్టూ అనే సూత్రం ప్రకారంగా జస్ లో ఉండే జకారంకి ఇత్తని పది పెడతాము. తర్వాత అస్లోప అదస్లోప చేస్తే జస్ కా అస్ మిగులుతుంది. ఇప్పుడు అస్లో ఉండే అకారానికి అనుదాత్తం చేసేస్తుంది. ఈ రకంగా అయిపోయింది. మనకు ఉదాత్తం వచ్చేసింది, అనుదాత్తం వచ్చేస్తుంది. జస్ లో ఉండే అకారము అంటే జస్ కి అనుబంధ లోపం చేసేద్దాం. అంటే అనుబంధ లోపం చేయాల్సిన అవసరం లేదు. జస్ లో ఉండే జాలో ఉండే అకారానికి ఇత్త చెప్పి పెట్టామండి. జస్ కి అనుబంధ లోపం చేయాల్సిన అవసరం, ఎందుకంటే జస్ స్థానంలో మనం వేరే సి ఆదేశం అవుతున్నాం అంట, అందుకే అనుబంధ లోపం చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. తో అనుదాత్తో సుప్పితో వచ్చేసి సుప్పు జస్ ప్రత్యయానికి అనుదాత్తాన్ని పేరు పెట్టేస్తుందండి. అనుదాత్తం అనగానే అనుదాత్తం అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాత్తం పిశోంతో దాత్త పిశోంతో దాత్త అంతిమ ఉదాత్తం అవుతుందని చెప్పగానే ఉదాత్తం అంటే ఏమిటి అన్నప్పుడు ఉచ్ఛేద ఉదాత్త వచ్చింది.
అలాగే అనుదాత్తం అవుతుందని చెప్పింది. అనుదాత్తవు సుప్రీతవు. అనుదాత్తం అని చెప్పగానే అనుదాత్తం అంటే ఏమిటి అన్నప్పుడు నీచే అనుదాత్త, కింద స్వరంతో పలికేదాన్ని అనుదాత్తం అంటాము. క్రింది స్వరంతో ఉచ్చ స్వరంతో పలికేదాన్ని ఉదాత్తం అని చెప్పాము. క్రింది స్వరంతో పలికేదాన్ని అనుదాత్తం అంటాము. నీచై అనుదాత్త, కింది స్వరంతో అయితే కింది వర్ణంతో అయితే ఉచ్చరిస్తామో దాన్ని అనుదాత్తం అంటాం అని చెప్పి ఆ సూత్రం వచ్చి చెప్పింది. ఓకేనా? సరే, అందుకే ఎద్దులో ఉండే ఆకారం అయిపోయింది. ఎద్దులో ఉండే ఆకారం ఉదాత్తము, జస్లో ఉండే ఆకారము అనుదాత్తం. ఇప్పుడు ఉదాత్తం అనుదాత్తం. ఇందులో ఎద్దు అనేది ఏంటి, జస్ అనేది ఏంటి? ఎద్దు అనేది ఏంటి, జస్ అనేది ఏంటి? ఇక్కడ ఎద్దు అనేది ప్రాతిపదికము. ఎద్దు అనేది ప్రాతిపదికము. జస్ అనేది ఏంటి? జస్ అనేది ప్రత్యయం. అంటే ప్రత్యయంలో అనుదాత్తం ఉంది, ప్రాతిపదికంలో ఉదాత్తం ఉంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సందర్భంలో త్యదాది నామః ఏంటిది? త్యదాది నామః. త్యదాది నామంగానాం అకారాదేశో భవతి అంటుంది. త్యదాది అంగాలు అంటే త్యదాది గణంలో ఎద్దు శబ్దం ఉందంటండి. త్యదాది గణంలో ఎద్దు శబ్దం వచ్చింది, అందుకే ఈ సూత్రం వచ్చింది. త్యదాది గణంలో ఉండే శబ్దాలకు నేను అకారం ఆదేశం చేస్తాను. అకారము అంగానికి అకార ఆదేశం చేస్తాను. అక్కడ అంగం ఏంటి? జస్ని ప్రత్యయం కాబట్టి యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనే సూత్రం ప్రకారంగా ఇది జస్ని ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే పూర్వస్య అంగ సంజ్ఞా భవతి అనే నియమం ప్రకారంగా యజ్ఞ అంగం అయిపోయింది. అంగ సంజ్ఞ ఉంది కాబట్టి త్యదాది నామః అనే సూత్రం వచ్చేసి ఏం చెప్పింది? విభక్తి పక్కన ఉంటేనా, జస్ని విభక్తి కదా, ప్రథమ విభక్తి బహువచనం. సో విభక్తి పక్కన ఉంటే అంగానికి అకార ఆదేశం చేస్తాను. సో అంగానికి అకార ఆదేశం చేస్తామని చెప్పావు. అంగంలో యా ఉంది, యాలో ఆ ఉంది, దా ఉంది, ఎవరికి చేస్తావు అకారాదేశము? అప్పుడు నిర్ణయం కోసం అలోంత్యస్య అంత్యస్య అరహస్థాని ఆదేశ భవతి. నువ్వు అకార ఆదేశం అవుతుందని చెప్పావు కదా అంగానికి. ఆ అకారం ఎక్కడ వస్తుందంటే అంత్యస్య అలహస్థాని ఆదేశ భవతి. ఆ ప్రాతిపదికంలో అంతిమ అల్లు వర్ణం అవుతుంది, దానికి ఆదేశం చేసుకో. అంగంలో అంతిమ అక్షరం ఏంటి? యద్. దకారం కదా, దకారానికి అకార ఆదేశం వచ్చిందన్నమాట. ద హలంత స్థానంలో అకార ఆదేశం వచ్చింది. ఏంటి? అలోంత్యస్య నియమం ప్రకారంగా అలోంత్యస్ నిర్ణయించిందన్నమాట. త్యదాది నామః ఆకారం వస్తుంది చెప్పింది. ఆకారం ఎక్కడ రావాలి అంగానికి అంటే అలోంత్యస్య అంగస్య అలహస్థానే అంత్యస్య అలహస్థానే ఆదేశ భవతి. సో యదనే అంగంలో దకారం హలంతం కాబట్టి హలంత దకార స్థానంలో ఆకారం వచ్చేసింది. అందుకే యా దా స్థానంలో ఆ, యా ఎలా ఉంది అలాగుంది. ఎద్దులో ఉండే దకార స్థానంలో ఆకారం వచ్చేసింది అన్నమాట. ఎద్దులో దకారంలో ఉండే దకారానికి ఆకారం వచ్చేసింది. యా ఆ జస్ ఎలా ఉందో అలాగే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ సూత్రంలో అతో గుణే అనే సూత్రం ప్రకారంగా అతో గుణం వచ్చేసి ఏం చేసిందండి? అతో గుణ సూత్రం వచ్చి గుణ అన్య సూత్రం పరరూప ఏకాదేశో భవతి అని చెప్పింది. అతో గుణం వచ్చేసింది పరరూపం ఏకాదేశో భవతి. అంటే ఎద్దులో అకారం ఉందండి. ఏమున్నది? యా ఉందా? యా ఎద్దుక యా, దకార స్థానంలో ఆ వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటి మధ్య యకారంలో ఉండే అకారము, దకార స్థానంలో వచ్చిన అకారము, దకార స్థానంలో వచ్చిన అకారం. ఈ సందర్భంలో అతో గుణే అనే సూత్రం వచ్చి చెప్పింది యాలో ఉండే అకారం ఉంది కదా, ఆ అకారము పక్కన ఉండే ఆకారంలో కలిసిపోతుంది. పరరూపం పక్కన ఉండే రూపంలో కలిసిపోతుంది అని చెప్పింది. యకారంలో ఉండే ఆకారం అనేది పక్కన ఆ ఉండే దకార స్థానం ఆ వచ్చిందా, ఆలో కలిసిపోతుంది అని చెప్పింది. అవి కలిసిపోయినప్పుడు అవుతుంది పరరూపం. అవి యా హలంతం అయిపోతుంది. యా హలంతానికి మళ్ళా ఆగలుపుకుంటే యా అయిపోయింది. యా అలాగే ఉంది. యా జస్. ఇప్పుడు ఏం జరిగిందండి ఇక్కడ మనకు? ఇక్కడ 8-1-5 సూత్రం పెట్టండి స్లైడ్ మీద. 8-5-1 అన్న అది స్లైడ్ మీద పంపించు. 8-1-5.
చూడండి ఏమంటుందంటే చూద్దాము. ఏకదేశ ఎనిమిది ఒకటి 825 పొరపాటును చేశాను. 825 815 కాదు 825. ఏకదేశ ఉదాత్తేను దాత్తాత్. ఏకదేశ ఉదాత్తేను దాత్తాత్ ఏముంటుందండి? ఏకదేశ ఉదాత్తేను దాత్తాత్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది. ఏ ఉదాత్తేన సహా అనుదాత్తస్య యః ఏకాదేశః స ఉదాత్తో భవతి. ఉదాత్తేన సహా ఉదాత్తేన సహా అనుదాత్తస్య యః ఏకాదేశః ఉదాత్త సంజ్ఞకో భవతి. ఓకే అండి. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే అతో గుణే అనే సూత్రం వచ్చేసి పరరూపం చేసి వెళ్ళిపోయిందండి. అతో గుణే అనే సూత్రం వచ్చేసి పరరూపం చేసింది అన్నమాట. అంటే యాలో ఉండే అకారము పక్కన దకార స్థానం వచ్చిన అకార స్థానం కలిసిపోయింది. కలిసిపోతే యా అయిపోయింది. మళ్ళీ యా హలంతం కాబట్టి మళ్ళీ పక్కన ఆగలిపితే యా జస్. యా జస్. ఇప్పుడు ఏముందండి? యకారంలో ఉండే అకారం ఉదాత్తం ఉంది. యకారంలో ఉండే అకారము ఉదాత్తం ఉంది. జస్ లో ఉండే అకారం ఉంది కదా. జస్ లో ఉండే అకారం అంటే ఉదాత్తం అనుదాత్తమా? అనుదాత్తం ఉందండి. అంటే ఉదాత్తం అనుదాత్తం ఉన్నాయి. ఇప్పుడు ఈ సందర్భంలో ఏకాచ ఏకాదేశ ఉదాత్తేను దాత్తాత్. ఏకాదేశ ఉదాత్తేను దాత్తాత్ అంటే ఉదాత్తము తోటి ఉదాత్తేన సహా. అర్థం గమనించండి. ఉదాత్తేన సహా అంటే ఉదాత్తం తోటి అనుదాత్తస్య అనుదాత్తానికి యః ఏకాదేశ ఏది ఏకాదేశం అవుతుందో, ఉదాత్తం తోటి అనుదాత్తానికి ఏది ఏకాదేశం అవుతుందో, ఉదాత్తం తోటి అనుదాత్తానికి ఏది ఏకాదేశం అవుతుందో అది ఉదాత్తం అవుతుంది. ఉదాత్తం తోటి అనుదాత్తానికి ఏకాదేశం చేసినప్పుడు అది ఉదాత్తం అయిపోతుందంట. అంటే అనుదాత్తం కూడా ఉదాత్తంగా మారిపోతుంది. ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదేశం చేసినప్పుడు కలిపినప్పుడు ఆ అనుదాత్తం కూడా ఉదాత్తంగానే మారిపోతుంది. ఈ సూత్రం చెప్పిన ఏకాదేశ. ఏకాదేశం అనేది ఉదాత్తేన ఉదాత్తంతో చేసిన ఏకాదేశము ఉదాత్తో భవతి అని చెప్పిన. ఉదాత్తం తోటి అనుదాత్తానికి ఏదైతే ఏకాదేశం జరిగిందో స ఉదాత్తో భవతి, అది కూడా ఉదాత్తం అయిపోతుంది. ఓకేనా? ఉదాత్తం తోటి చేసిన అనుదాత్తానికి ఏదైతే ఏకాదేశం చేసామో అది కూడా ఉదాత్తం అయిపోతుంది. అంటే జస్సులో ఉండే అనుదాత్తం అనేది ఎత్తులో ఉండే ఉదాత్తము ఆ రెండింటికి మధ్య ఏకాదేశం చేసినప్పుడు అది ఉదాత్తం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళీ జసహ సి వచ్చిందండి. జసహ సి వచ్చింది అంటే ఇప్పుడు ఏకాదశి ఎప్పుడు ఉదాత్తం అయిపోయింది చెప్తాను. తర్వాత యా జస్ వచ్చిందండి. యా జస్. ఇప్పుడు ఈ స్థితిలో
జసహసి అనే సూత్రం వచ్చేసి జస స్థానంలో సి ఆదేశం అయిపోయింది. జసహసి జస స్థానంలో సి ఆదేశం అయిపోయింది. అప్పుడు యా సి యా జస్ స్థానంలో వచ్చింది. జసహసి ప్రకారంగా సి ఆదేశం అయిపోయింది. అంటే జస్ స్థానంలో వచ్చిన స్థానివత్ ఆదేశం ప్రకారంగా జస్ స్థానంలో వచ్చిన సి ఆదేశం కూడా జస్వత్ భవతి. అంటే జస్సు అనేది జస్ లో అనుదాత్త స్వరం ఉంది కాబట్టి ఆ అనుదాత్త స్థానంలో వచ్చిన సి ఆదేశం అయితే ఉందో అది కూడా అనుదాత్తం అయిపోతుంది. జస్ లో ఉండే అకారానికి మనము అనుదాత్తం ఇప్పుడు పెట్టాం కదా, అనుదాత్తో సుప్పితో ప్రకారంగా. ఇప్పుడు ఆ అనుదాత్త స్థానంలో ఆ జస్ స్థానంలో మనం ఏమైపోయింది, షీ ఆదేశం అయిపోయింది. షీ ఆదేశంలో షీలో ఉండే ఈకి మళ్ళీ అనుదాత్తం అయిపోయింది అన్నమాట. ఇది కూడా అనుదాత్తం అయిపోయింది. అంటే ఇప్పుడు కూడా ఉదాత్తం అనుదాత్తం ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ స్థితిలో ఆద్గుణ యా ఈ వచ్చింది కదా, షీకి అనుబంధం లోపం చేస్తామండి. షీక అనుబంధం లోపం చేస్తాం. షీక అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది, లషక్వ తద్దిత ప్రకారంగా షకారం వెళ్ళిపోతుంది. ఈ మాత్రం మిగులుతుంది. ఏం మిగులుతుంది, ఈ మాత్రం మిగులుతుంది. అప్పుడు షా లాషాకు లషక్వ తదితే ప్రత్యయానికి ప్రత్యయంలో ఉండే ఆది షకారం అనేది ఇత్సంజని పేరు పెట్టుకుంటాం. ఆది షకారానికి తస్యలోప ఆదర్శం లోప చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, యా ఈ షీలో ఉండే ఈ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంలో ఆద్గుణ ఏంటండి, ఆద్గుణ అని సూత్రం వచ్చేసి అవర్ణానికి పక్కన గుణవర్ణం పక్కన ఆ పక్కన ఈ ఉంటే ఆ రెండిట్ల స్థానంలో గుణం ఏకాదేశం అవుతుంది. ఆ ఈ అకారానికి పక్కన ఇకారం ఉంటే ఆ రెండిట్ల స్థానంలో గుణం ఏకాదేశం అవుతుంది చెప్పింది సూత్రం. ఏం చెప్పిందండి, అవర్ణాంతాత్ పరః ఇకారః ఇవర్ణాత్ పూర్వయో అవర్ణః తస్మాత్ పూర్వ పరయో స్థానే గుణ ఏకాదేశో భవతి. అంటే యాలో ఉండే అకారము ఈలో ఉండే ఈకారము, యాలో ఉండే అకారానికి ఈకారానికి మనం ఏం గుణం ఏకాదేశం చేస్తున్నాం అంటే ఆ రెండిట్ల స్థానంలో ఒకటే గుణవర్ణం వస్తున్నాం. అంటే ఆ ఈ కలిసి ఏగా వస్తున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ ఆ యాలో ఉండే ఆ ఏంటి, యాలో ఉండే అకారము ఉదాత్తము, అదే ఈ అనేది అనుదాత్తం. ఇక్కడ పైన ఏకాదేశ ఉదాత్తేను దాత్తాదు సూత్రం వచ్చిన తప్పుపడింది అక్కడ. అది అక్కడ చూపించకూడదు, ఆ సూత్రము అక్కడ చూపించకూడదు. అక్కడికి అతో గుణే పరూపం చేసినామంట, ఏకాదేశం చేయలేదన్నమాట. ఏకాదేశం చేసినప్పుడు ఈ సూత్రం వస్తుందన్నమాట. ఓకేనా, అక్కడ అతో గుణే అనే సూత్రం ప్రకారంగా పరూపం అయిపోయి అది కూడా ఏకాదేశం అనుకోండి, అక్కడ చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపించాలన్నమాట. అక్కడ పరూపం చేసి ఆ యాల ఉండి ఆ కలిసిపేసాం, అప్పుడు యానే అయిపోయింది అన్నమాట. ఓకేనా, తో అది కూడా యాగనే అయిపోయింది, అంటే ఉదాత్తంగానే ఉండిపోయింది అక్కడ. ఇప్పుడు ఈ సూత్రం వచ్చే చెప్పింది ఆద్గుణ ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదేశం చేసినప్పుడు ఏం చెప్పాము, ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదేశినప్పుడు ఆ అనుదాత్తం కూడా ఉదాత్తంగానే మారిపోతుంది. ఇప్పుడు చెప్పుకున్నామాట, ఉదాత్తేన సహ అనుదాత్తస్య యహ ఏకాదేశ స ఉదాత్త సంజకోబోతుంది, అది కూడా ఉదాత్తం అయిపోతుంది. ఇక్కడ యాలో ఉండే ఉదాత్తము ఈలో ఉండే అనుదాత్తంతో ఏమవుతుంది, ఏకాదేశం అవుతుంది. అన్ని కలిసిపోతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదేశం చేసినప్పుడు అనుదాత్తం కూడా ఉదాత్తంగానే మారిపోతుంది. ఏమవుతుంది, అనుదాత్తం కూడా ఉదాత్తంగానే మారిపోతుంది అన్నమాట. అందుకే యా ఈ కలిసి రెండింటి ఏ అయిపోయాయి ఏ రెండు కలిసి ఉదాత్తం అయిపోయింది. అందుకే అంతోదాత్తం అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది, ఏ అనేది అంతోదాత్తం. అందుకే ఇక్కడ ఏం స్వరం ఇవ్వలేదు. ఉదాత్తంకి చిహ్నం ఉండదు కదా, ఆ పక్కన ఈ ఉంటే రెండు కలిసి ఏమైపోతాయి, ఆ ఈ కలిసి ఏగా మారిపోయాయి, గుణసంధి అయిపోయింది అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఉదాత్తంతో పాటు అనుదాత్తానికి ఏకాదేశం చెప్పినప్పుడు ఉదాత్తమే అవుతుంది, అనుదాత్తం కూడా ఉదాత్తంగానే మారిపోతుంది అని చెప్పి మనం ఇక్కడ చూసాం. కాబట్టి ఈ రకంగా ఏ అనేది అంతోదాత్తం అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు స్పష్టమైందండి. ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదేశం చేసినప్పుడు అంటే యాలో ఉండే ఆ ఈ కలిసి వాటి స్థానం ఏ పెట్టేసినప్పుడు ఏమవుతుంది, అది కూడా ఉదాత్తమే అయిపోతుంది. అందుకే ఉదాత్తం చేస్తే అది ఏ అనేది మొత్తం ఏలో ఉండే ఏకాదం అనేది అచ్చు కదా,
అచ్ని ఉదాత్తం అయిపోయింది. ఉదాత్తమైంది కాబట్టి అందుకే అంతోదాత్తం అంటాం. ఏమంటాము? అంతోదాత్తం అని చెప్తామట. అందుకే పక్కన ఏమైనా వర్ణాలు ఉంటే మిగిలినటువన్నీ కూడా మనం అనుదాత్తం చేసుకునే వాళ్ళం. కానీ ఒకటే వర్ణం కదా, ఏని ఒకే వర్ణం ఉంది. అందుకే అంతో ఉదాత్తం చెప్పుకున్నామట. అందుకే ఈ రకంగా ఏ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో సందేహాలు ఉన్నాయండి? జీ రూపసిద్ధిలో కానీ, స్వరంలో పట్టుకోవడంలో కానీ, అంటే స్వరాన్ని గుర్తించడంలో కానీ ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఆచార్య, ఇక్కడ యా జస్ వచ్చినప్పుడు అక్కడ ఏకాదేశ చేయకూడదు కదండి. యా అంటే జస్ వచ్చినప్పుడా? అతో గుణే తర్వాత అక్కడ ఏకాదేశ చేయకూడదు. అక్కడ ఏకాదశి చేస్తే అది ఉదాత్తం అయిపోయింది కదండి మొత్తం అంతా. అక్కడ ఏకాదశి చేయలేదు మనం. ఎక్కడ ఏకాదశి ఈ సుత అది పదుప చేస్తుంది. అదే పదుప ఏకాదశి చేసామన్నమాట. కానీ పదుప ఏం చేసాము? యా పక్కన దా ఉంది కదా, ఆ దాకి పదుప చేసాం. అవును. ఎద్దు కదా, ఎద్దులో దకాస్తాను అలం చేసే ప్రకారం దకాస్త అకారం వచ్చేస్తున్నాం అంట. అకారం పక్కన ఏడ ఉండే అకారం అది కూడా ప్రాతిపదిక కదా. అంటే ఇక్కడ మీరు చెప్పారు కదా, ఇక్కడ చేయకూడదు అని చెప్పారు కదండి. ఎందుకంటే అక్కడ ఏ డోనో అకారంతో ఏకాదేశ ఉదాత్త ఊహ అని చెప్పి ఇచ్చాడు కదండి. జీ 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 మళ్ళీ దాని తర్వాత కింద జషహ షీలోని మళ్ళీ షీ ఈ అన్నది మళ్ళీ అనుదాత్తం అయింది కదండి. మళ్ళీ దాన్ని అనుదాత్తం చేశారు. అంటే ఇప్పుడు ఈ సూత్రం ఏముంటుంది? ఉదాత్తం తోటి అనుదాత్తానికి ఏకాదశి ఉన్నది ఉదాత్తం అయిపోతుంది. అనుదాత్తం కాదు కదా, ఇది అకారం అనుదాత్తమా? కాదు, అది ఉదాత్తం అండి. జస్ లోని జక జాలో దానికి అనుదాత్తం చెప్పారు కదా. ఇప్పుడు ఏకాదశి ఎదిగేస్తున్నాము. అదే అడుగుతున్నా, అక్కడ తీసుకోకూడదు కదండి అంటున్నాను. అది తీసుకుంటే మనకు మధ్యలో ఆకారం ఉంది కదా, ఉదాత్తం అయిపోయింది. మళ్ళీ తర్వాత జషీలో మళ్ళీ అది అనుదాత్తం అయిపోయింది కాబట్టి అక్కడ తీసుకోకుండా లాస్ట్ లో తీసుకోవాలి. ఇక్కడ ఏకాదశి చూపిస్తున్నాడు. ఏ రకంగా చూపిస్తున్నా అంటే అకారం ఈ పక్కన ఇది కూడా ఆ పద రూపం ఏకాదశి అయిపోతుంది. అంటే పదవి కలిసిపోతున్నాం అంట. అంటే దీన్ని అనుదాత్తంగా తీసుకోకూడదు. రెండు అందుకే ఇక్కడ దోనం అకారంకో ఏకాదశి ఉదాత్త హువా. రెండు అకారాలే. యాలో ఆ ఉంది, దాస్తాను వచ్చిన అకారం అకారమే అన్నమాట. రెండు అకారాలే. ఆ రెండు అకారం మధ్య ఏకాదశి చేసినప్పుడు అది ఉదాత్తమే ఉంటుంది. ఉదాత్తం తోటి అయితే ఏకాదశి అయిపోయిందో ఉదాత్తమే సహా ఏకాదశి ఉదాత్తో భవతి. ఉదాత్తంతో ఏది ఏకాదశి అది ఉదాత్తం అయిపోతుంది అని ఇక్కడ తాత్పర్యం తీసుకోవాలి. అది మధ్య మనం ఏకాదశి చేసాం అంటే ఆకారం అక్కడ తీసుకోవాలి అంతే. దీన్ని ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడైతే ఒకటి మనకు ఉదాత్తం నిర్ణయించబడిందో, ఉదాత్తం చెప్పబడిందో, ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి కూడా అనుదాత్తాలు అయిపోతాయి. ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి అనుదాత్తం పదం ఏకవద్యం, అనుదాత్తం పదం ఏకవద్యం, పదం ఏకవద్యం. నువ్వు ఎవరికైతే ఉదాత్తాన్ని పెట్టావో లేదా ఎవరికైతే స్వరితాన్ని పెట్టావో అదొక పదాన్ని వదిలిపెట్టి అనుదాత్తం భవతి. ఇప్పుడు యాకి ఉదాత్తం పెట్టాం, పిషోంతో దాత్త ప్రకారంగా యకానికి ఉదాత్తం పెట్టాం. ఉదాత్తం పెట్టా కానీ దాని పక్కన దకాస్తం వల్ల ఆకారం వచ్చింది. దకాస్తానే వచ్చింది, ఆకారం వచ్చేసింది. అది అనుదాత్తం సుప్పితో ప్రకారంగా ఏమైపోయింది? అనుదాత్తం అయిపోతుంది. ఏమైపోతుంది? అనుదాత్తం సుప్పితో ప్రకారంగా అనుదాత్త సుప్పితో అంటున్నాను. అనుదాత్తం పదం ఏకవద్యం. అనుదాత్తం పదం ఏకవద్యం. ఇప్పుడు యాలో ఉండే ఆకి ఉదాత్తం పెట్టిన తర్వాత దాని దకార స్థానంలో మళ్ళా అకార ఆదేశం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ రెండింటి మధ్య అతో గుణి అని సూత్రం పదుపు ఏకాదశి చేశాం. అప్పుడు దకార స్థానంలో వచ్చిన ఆకారం ఏ స్వరం ఉంటుంది దానికి? ఆ స్వరానికి మనకు ఎద్దులో ఒక ఉదాత్తం అని ఉంది. ఉదాత్తం ఉన్నప్పుడు అనుదాత్తం పదం ఏకవర్జ్యం.
అనుదాత్త పదం ఏదైతే ఉందో అదొకదాన్ని వదిలిపేసి మిగిలిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. అప్పుడు దకార స్థానం ఆ వచ్చింది కదా, అది అనుదాత్తం అయిపోయింది అన్నమాట. దకార స్థానం వచ్చినది అనుదాత్తం అయిపోయింది అన్నమాట. అందుకే అప్పుడు ఆ ఉదాత్తానికి అనుదాత్తానికి ఏకాదశి చేసినప్పుడు ఆ ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదశి అవుతుందో అది కూడా ఉదాత్తం అయిపోతుంది. ఆ రకంగా తీసుకున్నాడు ఇక్కడ. అర్థమైందా? దకార స్థానంలో వచ్చిన అకారం అయిపోయింది, అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం ఎవరు పెట్టేది అనుదాత్తం అవుతుంది? ఎవరు చెప్పారు? దకార స్థానంలో వచ్చిన ఆకారం ఆదేశము ఆకారం వచ్చేసింది, అది ఉదాత్తం ఎలా అయిపోయింది? అనుదాత్తం ఎలా అయిపోయింది? అనుదాత్తం పదం ఏకవద్యం. ఇది సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కడైతే ఒకటి ఉదాత్తం అని చెప్పి స్వరితం అని గుర్తించిన తర్వాత, ఎక్కడైతే ఇది ఉదాత్తం అని గుర్తించిన తర్వాత వెంటనే ఆ పదం అనుదాత్తం పదం ఏకవద్యం. నువ్వు ఎవరికైతే ఉదాత్తం పెట్టావో అదొక్క పదాన్ని వదిలేసి మిగిలిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుదాత్తాలు అయిపోతాయి అని చెప్పి ఈ సూత్రం వచ్చిందన్నమాట. ఆదేశం చేయగానే ఈ సూత్రం వచ్చేసి అక్కడ ఆ ఉదాత్తం పక్కన ఉండే దకార స్థానం వచ్చిన ఆకారం అనుదాత్తం అయిపోయింది అనమాట. అప్పుడు అతో గుణతోటి మనం పదుపు ఏకాదశి చేశాం. అతో గుణతోటి పదుపు ఏకాదశి చేసినప్పుడు ఉదాత్తానికి అనుదాత్తంతో సమాసం చేసిన పదుపు ఏకాదశి అనేది ఉదాత్తంగానే ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఈ సూత్రం ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు. అక్కడ ఆ రకంగా స్వయం చూపించవచ్చు, లేదంటే డైరెక్ట్ గా కిందనే చూపించవచ్చు. మనం కిందనే చూపించవచ్చు. ఒకవేళ చూపించాలనుకున్నా ప్రయత్నం చేసి అక్కడ ఏ రకంగా చూపించాలి అంటే దానికి దకార స్థానంలో వచ్చిన ఆకారం అనుదాత్తం అయిపోయింది. అప్పుడు ఉదాత్తానికి తోటి, ఎందుకంటే ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రంలో ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదేశం ఏదైతే ఉందో అది ఉదాత్తం అవుతుంది స్పష్టంగా చెప్తున్నాం. అక్కడ మనం ఆ దకార స్థానంలో వచ్చిన ఆకారానికి ఉదాత్తాన్ని పేరు పెట్టుకోకపోయి అనుదాత్తం పేరు పెట్టుకోలేము అనుకోండి, మనకి సూత్రం అక్కడ ప్రవృత్తి వినియోగించబడింది అన్నమాట. అందుకే దాన్ని ఆ దకార స్థానం వచ్చిన ఆకారాన్ని అనుదాత్తం పదం ఏకవర్జ్యం ప్రకారంగా అది అనుదాత్తమైంది కాబట్టి ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదేశం చేసినప్పుడు అది కూడా ఉదాత్తమే అవుతుంది అని చెప్పి చెప్పుకున్నమాట. అందుకే యా ఉదాత్తం అయిపోయింది. మరి జస్ స్థానంలో అనుదాత్తం ఆల్రెడీ ఉంది మొదటి నుంచి, అనుదాత్తం సుప్రీతో ప్రకారంగా. దాని స్థానంలో జశ సితో సి తీసుకొచ్చాం. సి తీసుకొచ్చిన తర్వాత ఆ సి కూడా అనుదాత్త స్థానం వచ్చిన సి ఆదేశం కూడా అది అనుదాత్తం అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటి మధ్య ఆ ఉదాత్తానికి మళ్ళీ అనుదాత్తానికి మళ్ళీ ఏకాదేశం కూడా ఉదాత్తం అయిపోతుంది చెప్పింది కాబట్టి, ఉదాత్తం అవుతుంది చెప్పింది కాబట్టి అందుకే ఏ అనే రూపం మనకు సిద్ధించింది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే మహోదయ, జీ. ఇప్పుడు దకారంలో ఎద్దులో ఉన్న దకారంలో వచ్చినటువంటి ఆ ఆకి ఇప్పుడు మళ్ళీ అనుదాత్తం అని పేరు పెట్టుకుంటే అప్పుడు ఈ రెండు ఉదాత్తం అనుదాత్తం కలిపి ఏకాదేశం అవుతాయి. నేను ఉదాత్తం ఉపయోగించుకోవచ్చు. అప్పుడు ఏకాదేశం ఉదాత్తేను దాత్తాత్ని సూత్రం వస్తుందన్నమాట. అదే ఎలా అయింది? అనుదాత్తం పదం ఏకవర్జ్యం అని సూత్రం పదాలు అయింది. అనుదాత్తం పదం ఏకం వర్జ్యం అని సూత్రం ప్రకారంగా అవుతుందన్నమాట. అర్థమైంది కదా? సరే అర్థం. ఎందుకంటే ఈ సూత్రం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా కానీ ఏదైనా సూత్రం వచ్చేసి ఇది ఉదాత్తము ఇది అనుదాత్తం అని డిక్లేర్ చేసిన తర్వాత వెంటనే శుద్ధంగా ఉంటున్నమాట. నువ్వు ఎవరికైతే ఉదాత్తాన్ని పేరు పెట్టేసావో, ఎవరికైతే స్వరితం అని పేరు పెట్టేసావో, ఉదాత్తము స్వరితం అని తెలిసిన తర్వాత పక్కన దగ్గర ఏ వర్ణాలు ఉన్నాయో అవన్నిటికీ అనుదాత్తం పదం ఏకవర్జ్యం, ఆ ఉదాత్త పదాన్ని ఆ స్వరిత పదాన్ని వదిలేసి మిగిలినటువన్నీ అనుదాత్తాలు అయిపోతాయి అని చెప్పింది అన్నమాట. విశ్వంతో దాత్త ప్రకారం ఎకాల నుండి అక్కడ ఉదాత్తం అయిపోయింది, ఉదాత్తం నిర్ణయించేసాము. ఇప్పుడు మన దకార స్థానంలో తర్వాత అకాల ఆదేశం అయిపోయింది, అది వచ్చింది మళ్ళా. కాబట్టి అనుదాత్తం పదం ఉదాత్త పదం వదిలేసి మిగిలిన పదం దకారంలో అకాల వచ్చిందా అది అనుదాత్తం అయిపోయింది. ఇప్పుడు ఏకాచ ఉపదేశం ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదేశం చేసినప్పుడు, ఉదాత్తానికి అనుదాత్తంతో ఏకాదేశం చెప్పినప్పుడు ఏమవుతుంది? ఉదాత్తమే అవుతుంది అని చెప్పినమాట. ఆ రకంగా 2 సార్లు ఉపయోగించుకోవచ్చు. మనం అక్కడ ఉపయోగించుకోవచ్చు, ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? ఈ రకంగా మనకు ఏ అనే రూపం సిద్ధించిందండి. ఎద్దు తీసుకుంటే ఏ అని రూపించింది, అలాగే తద్దు తీసుకుంటే తే అయిపోతుంది. ఎద్దు స్థానంలో తద్దు పెడితే తే అయిపోతుంది. అలాగే కింబు స్థానంలో కా పెట్టుకుంటే కే అయిపోతుంది.
ఎద్దు తద్దులు ఏం తేడా లేదు, కానీ కిము స్థానంలో కిమహ కహ అనే సూత్రం ప్రకారం కా అయిపోతుంది. కిమహ కహ ఒక సూత్రం వస్తుంది, కిమహ కహ సూత్రం ప్రకారం కా ఆదేశం వస్తుంది. ఇదే తేడా అండి. కా వచ్చిన తర్వాత కా జస్ వస్తుంది. మహోదయ జీ ఇక్కడ జషః సి సూత్రం తర్వాత అనేకాల్ సిత్ సర్వస్య అని ఇంకొక సూత్రం ఇచ్చారు. అది దేనికోసం అండి? అంటే జస్ స్థానంలో సి ఆదేశం అవుతుంది. మామూలుగా ఆదేశాలు ఏంటంటే ఆదేశాలు ఎప్పుడు వచ్చినా కూడా అంతిమ అల్లి స్థానంలో మాత్రమే అవుతాయి. జస్ ఉంది ఆదేశం కదా. సి ఆదేశం అవుతుంది. జసస్థానంలో సి ఆదేశం అవుతుంది చెప్తాం. జసస్థానంలో సి ఆదేశం అవుతున్నప్పుడు అది జకార స్థానంలో అవుతుందా, సకార స్థానంలో అవుతుందా, ఆ స్థానంలో ఎక్కడవుతుంది సి ఆదేశం? జసస్థానంలో సి ఆదేశం అవుతుంది. సి ఆదేశం అవుతుంది. అప్పుడు అలోంత్యస్య ప్రకారంగా జస్థానంలో అంతిమ దానికి అనేకాల్షిత్ సర్వస్య అది మామూలుగా ఇది వస్తుందన్నమాట. అలోంత్యస్య వస్తుందన్నమాట. అంతిమ సిత్ సర్వస్య అయినప్పుడు దానికి అపాసం చూపిస్తున్నాడు. ముందు ఆదేశ అంతిమ అలస్థానే భవతి అని చెప్పి జస్ లో ఉంటే సకాశన ప్రాప్తమవుతుంటే అనేకాల్సిత్ సర్వస్య అనే సూత్రం దాన్ని బాధించేసి అనేకాల్సిత్ సర్వస్య అనే సూత్రం దాన్ని బాధించి ఏంటి నువ్వు మనకు వచ్చే ఆదేశం సిత్ ఆదేశం అన్నమాట. అనేకాల్ ఆదేశం నువ్వు వచ్చే ఆదేశం అనేకాలు ఉన్నా ఏదో సిత్ ఆదేశం ఉన్నా ఇక్కడ మనకు వచ్చే సి ఆదేశం కదా, అది సిత్. లషక్వత ద్వితీయ ప్రకారం శక ఇది చేస్తాడ, అది షిత్ ఆదేశం. అనేకాల ఆదేశం ఉన్న అనేక వర్ణములు కలిగిన ఆదేశం వచ్చినా లేదా షిత్ ఆదేశం వచ్చినా అది అంతిమ జస్ లో ఉండే అంతిమ సకాల స్థానంలో కాకుండా సంపూర్ణ జస స్థానంలో వస్తుంది. జస్ని తీసేసి దాని స్థానంలో సి పెడతాము అని చెప్పి చెప్పిందన్నమాట. జసహ షి అనే సూత్రం చేసింది, జస స్థానంలో షి ఆదేశం అవుతుంది అని సూత్రం చెప్పిందన్నమాట. అర్థమైందా? జస స్థానంలో ఆదేశం వస్తుందని చెప్పిందన్నమాట. తర్వాత ఇంకొక సూత్రం కూడా ఇచ్చింది, ముందు చెప్పిందండి. అంతిమ స్థానంలో ఆదేశాలు ఏమన్నా కానీ గుర్తుపెట్టుకోండి, ఆదేశాలు ఏమొచ్చినా అవి అంతిమంలో అవుతాయి. కానీ ఒకవేళ నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేక అల్లులు ఉంటే, అంటే ఒక వర్ణం కాకుండా ఒకటి ఎక్కువ వర్ణాలు ఉంటే, లేదా నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో షకారం ఉపసంధ్య ఎక్కువ అయ్యేటువంటి వర్ణం ఉంటేనా అప్పుడు మాత్రం అది అంతిమ స్థానంలో కాకుండా సంపూర్ణ స్థానంలో అవుతుంది. జస్ లోని సకాల స్థానం కాకుండా సంపూర్ణ జస్ స్థానంలో సి ఆదేశం వస్తుంది అని చెప్పినాము. జీ ఇప్పుడు చెప్పండి. ఇంకొక సూత్రం కూడా ఇచ్చండి, స్థాని పదాదేశం అని చెప్పి ఇచ్చండి. అదే జస్ స్థానం సి ఆదేశం చేశాం కదా, జస్ స్థానం చేసాము సి ఆదే. జస్ లో అనుదాత్తం ఉందే ఉదాత్తం ఉందా? అనుదాత్తం ఉంది. అనుదాత్తం ఉంది. ఇప్పుడు జస్ స్థానంలో స్థానివత్, జస్ స్థానంలో వచ్చిన ఆదేశము స్థానివత్ అవుతుంది. అంటే జస్ స్థానం సి ఆదేశం అయిపోయింది కదా, ఆదేశ స్థానివత్ భవతి. జస్ స్థానంలో ఏదైతే షి ఆదేశం వచ్చిందో అది స్థానివత్ భవతి. ఏ స్థానంలో వచ్చిందో, ఏ స్థానం జస్ స్థానం వచ్చిందా, జస్ లో ఏ గుణం ఉంది? అనుదాత్త గుణం ఉంది. కాబట్టి అదే అనుదాత్త గుణం సీకులో వస్తుంది. ఏ స్థానం నుంచి వచ్చిందో అదే స్థానం యొక్క లక్షణాలు దీనికి కూడా వచ్చేస్తాయి. అది అనుదాత్తం అయితే దాని స్థానం వచ్చే సి ఆదేశం కూడా అనుదాత్తం అవుతుంది అని చెప్పింది. అర్థమైందా? అంటే ఎవరైనా ప్రశ్న వేయించామట, నువ్వేంటి అనుదాత్తం సుప్పితం అనే సూత్రం వచ్చేసి సుప్పులకు పిత్తులకు మాత్రమే అనుదాత్తం పెట్టి చెప్పాం. అది జస్సు సుప్పు కాబట్టి దానికి అనుదాత్తం ఇప్పుడు పెట్టాము, బాగానే ఉంది. కానీ జస్ట్ సి ఆదేశం వచ్చింది కదా, అది అనుదాత్తం కాదు కదా, అది సుప్పు కాదు కదా. సుప్పు కాదు, తిప్పు కాదు, అది సుప్పు కాదు, అందులో పక్కనకి ఎత్తి చేయలేదు. మరి ఇది ఎట్లా అనుదాత్తం అవుతుంది అంటే స్థాని వదాదేశో నలువు, స్థాని వదాదేశో అనల్ విధవు. దాని జస్ స్థానంలో వచ్చింది కాబట్టి
ఆ జస్ అనేది అనుదాత్తం కాబట్టి దాని స్థానం వచ్చిన ఆదేశం కూడా అనుదాత్తం అవుతుంది. ఆదేశ స్థాని రూపవతి, స్థానంలో ఏ లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు దీనికి కూడా వచ్చేస్తాయి. అందుకే అనుదాత్తం వచ్చింది కాబట్టి ఆ అనుదాత్తానికి ముందున్న ఉదాత్తంతో సమాసం ఏకాదేశం చేసినప్పుడు ఉదాత్తైన సహ అనుదాత్త అనుదాత్త ఏకాదేశ ఉదాత్తో భవతి అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందండి? వచ్చిందండి. అర్థమైంది మహోదయ. ఈ రకంగా ఏ అనే రూపం మనకు చూపించండి. ఓకేనా? ఏ అనే రూపం మనం చూసాము. అలాగే ఏ అప్పుడు ఇంకోటి ఏం చెప్పాను, ఎత్తు తీసుకుంటే ఏ అయిపోయింది, అది తత్తు తీసుకుంటే తే అయిపోతుంది. సేమ్ తత్తు తీసుకుంటే సేమ్ అదే విధంగా ప్రక్రియ పిశోంతో దాత్త ఏం మార్చాల్సిన అవసరం, మొత్తం ఏ టు జెడ్ ఇలాగే ఉంటుంది. అది కూడా ఇదే విధంగా మనం తత్తుకు తా కూలుతుంది, తద్ అవుతుంది, తద్ జస్, తద్ ఆ జస్, తా ఆ జస్, తా జస్, మరి జస్ట్ సి వస్తుంది, తాకి. ఇప్పుడు తాకి ఈకి మళ్ళీ ఏకాదశి తే అయిపోతుంది, అంతేం లేదు. ఓకేనా? ఎద్దు స్థానంకి తద్దు పెట్టిన అది విశేషత. మిగిలిన ప్రక్రియ అంతా ఏ ఎలా వచ్చిన రూపం ఏ కూడా అలాగే వస్తుంది. ఇంకోటి కే శబ్దం ఉంది. కే శబ్దం ఎలా తయారవుతుందంటే అర్థపద దాత ప్రత్యయ ప్రాతిపదికం అని చెప్పి ప్రాతిపదిక పేరు పెట్టుకున్న తర్వాత దానికి కూడా పేరు పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, పిశోంతో దాత ప్రకారంగా దానికి కూడా కిమ్లో ఉండే కిమ్ ప్రాతిపదికం ఉంది. అక్కడ కిమ్ ప్రాతిపదిక, కిమ్కి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత ప్రాతిపదిక అధికారం వెళ్ళి ఇక్కడ జస్ తెచ్చుకుంటాం, కిమ్ జస్, కిమ్ జస్. ఇప్పుడు ఈ స్థితిలో యదాది నామ కాకుండా కిమహ కహ ఏంటండి, కిమహ కహ అనే సూత్రం వచ్చేసి కిము స్థానంలో కహ ఆదేశం చేస్తున్నమాట. కిమహ కిము స్థానంలో కహ ఆదేశమా, ఆ కిము స్థానం కహ ఆదేశం అవుతున్నమాట. ఏమో ఆదేశం అవుతుంది, కహ ఆదేశం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కిములో మనము పిశోంతో దాత ప్రకారం కిములో ఉండి ఈ కాలానికి మనం ఉదాత్తం పేరు పెట్టినాం. ఆ కిము స్థానంలో వచ్చిన ఆదేశం కహ ఆదేశం కూడా ఉదాత్తం అయిపోతున్నమాట. అంటే కాలం ఉండే ఆ ఉదాత్తం అయిపోతుంది. కా మరి ఇక్కడ కా జస్, కా జస్ అనుదాత్తము, మళ్ళా జస్ కు సి వస్తుంది, కా ఈ నుంచి మధ్య మళ్ళా ఆద్గుణ ప్రకారం గుణం ఏకాదశి చేస్తే కే అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇక త్యదాది నామ కిమహ కహలో కే శబ్దంలో త్యదాది నామ కాకుండా కిమహ కహ సూత్రం ప్రకారంగా కిము స్థలంలో కా ఆదేశం చేస్తాము. మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఏ తే కే, యత్ శబ్దం చేత ఏ, తత్ శబ్దం చేత తే, అదేవిధంగా కిము శబ్దం చేత కే అనే రూపాలు మనకు సిద్ధిస్తాయండి. ఈ రకంగా ఉచ్ఛేదుదాత్త అనే రూపసిద్ధిలో ఉచ్ఛేదుదాత్త అనే సూత్రంలో ఉండేటువంటి రూపసిద్ధిని ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు రూపాలు స్పష్టమయ్యాయండి. స్వరం ఎలా గుర్తించాం ఇది కూడా స్పష్టమైందా? అనుదాత్తౌ సుప్పితౌ అనే సూత్రం వచ్చేసి సుప్పులకు అదేవిధంగా తిప్పులకు ఇది అనుదాత్తం పేరు పెడుతుంది. పిశోంతో దాత్తని ప్రాతిపదిక ఏవైతే వర్ణాలు దాంట్లో అంతిమ ఉదాత్తో భవతి ఉంటుంది. ప్రాతిపదిక ఏదైతే ఉందో అది అంతిమంలో ఉదాత్తం అవుతుందండి. అంటే అంతిమంలో ఏ వర్ణం అవుతుందో అంటే అచ్చువర్ణం, దానికి ఉదాత్తం పేరు పెట్టుకుంటాం. ఓకేనా? అదొక ఉదాత్తం అనుదాత్తానికి చేసిన ఏకాదేశము కూడా ఉదాత్తం అయిపోయింది. ఆ రకంగా ఇవి మనకు ఏ తే కే, అలాగే అంతకన్నా ముందు ఔపగవహ అనేవి రూపసిద్ధులు చూసినాము, వాటికి స్వరాన్ని గుర్తించాము. ఓకేనా? ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు చెప్పండి, లేదంటే నెక్స్ట్ సూత్రం అనేది రేపు చెప్పుకుందామండి. మహోదయ చెప్పండి. ఇక్కడ మనం జస్ అనేది సుప్పుగా తెచ్చుకున్నాం కదండి బహువచనంలో. ఎద్దు జస్, ఎద్దు జస్, దానికి అనుదాత్తం సుప్పితం అనే సూత్రం ప్రకారం అది జస్ లో ఉన్న ఆకారానికి అనుదాత్తం అయింది కదా. అనుదాత్తమైంది జీ. ఇప్పుడు జస్ లో ఉన్న ఆకారానికి అనుదాత్తం అయినప్పుడు దాని కింద మనం అది అడ్డగీత గీయకూడదా? అది గీయచ్చు, ఎందుకు గీయకూడదు? గీయచ్చు కదా. అంటే ఇక్కడ రూపసిద్ధిలో ఆయన గీయలేదు, అక్కడ ఎద్దు జస్ దగ్గర గీయలేదు ఆయన. అంటే ఇక కింద గీశాడు, ఆడ పైన గీసా కింద గీశాడు. అదే 1, 2, 3, 4 స్టెప్ లో గీశాడు కానీ మొదటి 3 స్టెప్పుల్లో గీయలేదు ఆయన.
పెట్టుకోవచ్చు మనం అప్పుడు ఎప్పుడైతే అస్తుతో పనిచేసిందో వెంటనే జా కింద పెట్టుకోవచ్చు. పెట్టుకోవాలి కూడా. పెట్టుకోవచ్చు కదండి, అసలు ఇబ్బంది ఏం లేదుగా. ఆ, అంటే పెట్టుకోవాలి. క్లారిటీ అసలు బాగా ఉంటుంది కదా, అప్పుడు పెట్టుకుంటే మనకి బాగా అర్థం అవుతుంది. పెట్టుకోవాలి పెట్టుకోవాలండి అక్కడే. అలాగే అలాగే, ధన్యవాదాలు ధన్యవాదాలు. ఇంకా అండి ఓకే అండి. అంటే ఈ రకంగా ఈ రూపసిద్ధిలో స్వరం చూసాము, ఈ రకంగా ఉంటుందని చెప్పి. సో నెక్స్ట్ రూపసిద్ధి అనేది అంటే నీచే అనుదాత్త అనే సూత్రాన్ని రేపు చెప్పుకుందాం. ఇంకో సిద్ధి కూడా రేపు చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదः మహోదయ. అస్తు సర్వేభ్యో నమః. పునర్మిలామः. స్వః. సర్వేషాం శుభరాత్రి.